కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మే ఫస్ట్ తారీఖుని ఇవ్వాల్సిన పెన్షన్దారులందరికీ కూడా న్యూ అప్డేట్. ఈ అప్డేట్ తెలుసుకోవడం వల్ల మీ పనులకి ఆటంకం లేకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మే ఫస్ట్ మేడే రావడం వల్ల మే ఫస్ట్ తారీఖు కూటమి ప్రభుత్వం సెలవు ఇవ్వాలనుకుంటుంది సచివాలయం సిబ్బందికి. లాస్ట్ ఇయర్ 2024 మేడే రోజున వైసీపీ ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు, సచివాలయం ద్వారా పంపిణీ జరిగింది. కూటమి ప్రభుత్వం సెలవు ఇవ్వాలనుకుంటుంది. సెలవు ఇస్తే 30వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పెన్షను దారులందరికీ కూడా పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఒకవేళ 30వ తారీఖు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎవరికైనా పనులు ఉంటే మానుకోవాల్సిన పని లేదు. కారణం ఎందుకు చేద్దంటే మేడే సెలవు వచ్చిన 2వ తారీఖు మీ పెన్షన్లు మీ ఇంటికి వచ్చి సచివాలయం సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా ఊరికి వెళ్ళి రాలేకపోయినా నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో 2 పెన్షన్లు కలిపి తీసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఏంటంటే 3 నెలల వరకు కూడా ఒకేసారి పెన్షన్ తీసుకుని అవకాశం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇది పెన్షన్దారులు అందరికీ కూడా మంచి శుభవార్త. జై హింద్.